మరో బ్రేకింగ్ అంటుంది. తెలంగాణ రెగ్యులర్ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును సవరించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 4 వారాల్లోగా పూర్తిస్థాయి డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీకి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. ఈ స్వామి, తెలంగాణ రెగ్యులర్ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో డీజీపీ నియామకం సంబంధించి ఒకవైపు ఇన్ఛార్జ్ డీజీపీ కాకుండా రెగ్యులర్ డీజీపీ నియమించాలని చెప్పేసి సుప్రీంకోర్టు యూపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ డీజీపీ నియామకం సంబంధించి సుప్రీంకోర్టు అత్యవసరంగా ఈ సిఫార్సు అయితే అమలు చేయాల్సిందని చెప్పేసి కూడా ఆదేశించింది. అర్హత కలిగినటువంటి సీనియర్ అధికారులు ప్రతిభ ఆధారంగా వారికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని గుర్తు చేస్తున్నటువంటి సుప్రీంకోర్టు ఈ ప్రక్రియను 4 వారాల్లోపు పూర్తి చేయాలని చెప్పేసి చెప్పింది. గత ఏప్రిల్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులకు సవరిస్తూ మరిన్ని సూచనలు చేయడం జరిగింది. రెగ్యులర్ డీజీపీ లేదా అడాప్టివ్ డీజీపీ నియమించే విధానం దేశవ్యాప్తంగా పెరిగిపోయిందని కామెంట్ చేసినటువంటి సుప్రీంకోర్టు ఇక నుంచి అధికారులు వారి సీనియారిటీ ఆధారంగా ప్రతిభ ఆధారంగా యూపీఎస్సీకి ఒకవైపు ప్రతిభ ఆధారమైన అధికారుల లిస్టును పంపించి అందులో సీనియర్ అధికారులకు సంబంధించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేసుకున్న విధానం సంబంధించిన విషయంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని గుర్తు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ప్రకాశ్ సింగ్ కేసులో యూపీఎస్సీ గతంలో చేసినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పేసి ఆదేశించింది. అవసరమైతే రాష్ట్రాలకు దీనికి సంబంధించి బాధ్యతాయుతంగా జవాబుదారంతో తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. చాలా ప్రభుత్వాలు కూడా వారికి నచ్చినటువంటి అధికారులను ఒకవైపు సీనియారిటీని పక్కన పెట్టి వారికి నచ్చినటువంటి అధికారులను ఒక జూనియర్లను తీసుకొచ్చి సీనియర్ల ముందు డీజీపీగా నియమించే విధానానికి ఒకవైపు సుప్రీంకోర్టు ఆక్షేపించింది. గతంలో ప్రకాశ్ సింగ్ కేసులో సీనియర్ అధికారులకు సంబంధించిన విషయంలో 3-4 సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ లిస్టుని యూపీఎస్సీకి పంపిస్తే మరి ప్రతిభ ఆధారంగా అందులో ఒకరిని నియమించుకునే విధానం అమలు చేస్తుంది. కానీ ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఇన్ఛార్జ్ డీజీపీల వ్యవస్థను పెట్టి నడిపేయడం పట్ల కూడా ఒకవైపు సుప్రీంకోర్టు ఆక్షేపించింది. దీనికి సంబంధించి 4 వారాల్లో మొత్తం ప్రక్రియను కంప్లీట్ చేయాలని చెప్పేసి వైపు యూపీఎస్సీ అయితే ఆదేశించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ స్వామి.